చూడండి సార్. ఏం ప్లాన్ వేసావు మనోహరే? ముందే వీడిని అరేంజ్ చేసి వీడితో బాగీకి పెళ్ళైనట్టు ఫేక్ ఫోటో మార్పింగ్ చేసి అదరగొట్టేశావు. చూడండి సార్, మా పెళ్లి ఫోటో. తన మెడలో నేను కట్టిన తాళి కూడా ఉంది. చూడండి. ఇప్పుడైనా నమ్ముతారా తను నా భార్య, నేను తన భర్త, మాకు పెళ్ళైంది అని? ఇది ఫేక్ ఫోటో సార్. నా ఫేస్ మార్ఫింగ్ చేశారు. ఇతను కావాలని గేమ్ ఆడుతున్నాడు. గేమ్ ఆడుతుంది ఎవరు బాగి? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఖర్చుల కోసం ఈ అమరేందర్ సార్ ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి కేర్ టేకర్గా జాయిన్ అయ్యావు. మన ఇంటికి రాకుండా ఆ ఇంట్లోనే తిష్ట వేసి ఇప్పుడు నేనెవరో తెలియదు అంటున్నావా? నాకంటే ఈ అమరేందర్ దగ్గర ఎక్కువ డబ్బులున్నాయని నన్ను వదిలేసి ఈయంతో ఉండిపోదాం అనుకుంటున్నావా? ఏయ్, తప్పుడు కూతులు కూసావంటే చెప్పుతో కొడతాను. ఎవడ్రా నువ్వు? ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఎవరు పంపించారు నిన్ను? చెప్పు. నేను అబద్ధం చెప్తున్నానా? అయితే నేను కట్టిన తాళి అబద్ధం చెప్పదు కదా. నువ్వే అబద్ధం చెప్తున్నావు బాగి. నేనెవరో తెలీదు అని మనకి పెళ్లి కాలేదు అంటున్నావు. నీకు పెళ్లి కాకపోతే నీ మెడలో తాళెందుకుంది? నా మెళ్ళో ఏ తాళి లేదు. నేను కట్టిన తాళి ఉంది. నువ్వు చాటుగా దాచిపెట్టావు. ఇప్పుడే బయటికి తీస్తాను. ఎందుకు సార్ నన్ను ఆపుతున్నారు? తన ఒంటి మీద చెయ్యి వేయకు. తను నా భార్య సార్. అది నిజమో కాదో నాకు తెలీదు. కట్టుకున్న భర్త అయినా సరే పబ్లిక్ ప్లేస్లో భార్యతో మిస్బిహేవ్ చేయకూడదు. తను డ్రెస్ లోపల తాళి దాచుకుని లేదు అని చెప్తుంది. తన మెడలో తాళి ఉందో లేదో నీకు తెలియాలి, అంతే కదా? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. సార్, తన లోపలికి తీసుకెళ్ళి తన మెడలో తాళి ఉందో లేదో చెక్ చేసి చెప్పండి. ఓకే సార్. తీసుకెళ్ళండి. రండి మేడం. మనోహరి విసిరిన వలలో అడ్డంగా దొరికిపోయావు బాగే. అమరేంద్ర నిన్ను ఆ ఇంటి నుంచి పంపించేయటం ఖాయం. ఏంటి మేడం, తాళి చూసారా? ఉంది కదా. చెప్పండి. నేను కట్టిన తాళి ఉందని సార్తో చెప్పండి. చెప్పండి, ఎందుకు వెయిట్ చేస్తున్నారు?
ఆ మేడం మెడలో ఏ తాళి లేదు. ఆ మేడం మెడలో ఏ తాళి లేదు. ఏ తాళి లేదు. ఏ తాళి లేదు. ఏ నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను కట్టిన తాళి లేకుండా ఎక్కడికి పోతుంది? ఏ బాగి, మర్యాదగా తాళి చూపించవే. చూపించు. ఎవరిని పట్టుకుని ఏమంటున్నావురా? నా ఇంట్లో వర్క్ చేసే అమ్మాయిపై నిందలు వేస్తున్నావా? ఫోటోలు మార్ఫింగ్ చేసి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటావా? ఎవడరా నువ్వు? హ? నీ వెనక ఎవరున్నారు? నిన్నెవరు పంపించారు? చెప్పరా, చెప్పు. వాడు నా పేరు చెప్తాడేమో. ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడం బెటర్. చెప్పరా, చెప్పు. సార్ 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 ఒక్క నిమిషం సార్. వీడు ఇలా చెప్పడు సార్. పోలీసులకు అప్పగిస్తే వాళ్లే నిజం చెప్పిస్తారు. బాయ్స్, రాజేష్, మహేష్, కమ్. వీడిని స్టేషన్కి తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పండి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ సార్. సారీ మేడం. ప్లీజ్ కంటిన్యూ యువర్ షాపింగ్. అమ్మా మీరు వెళ్ళండి. అందరూ వెళ్ళండి అమ్మా, మీ పని చూసుకోండి. డాడీ, మా బట్టలు చూద్దురు గాని రండి డాడీ. థ్యాంక్ యూ సో మచ్ మేనేజర్ గారు. నాకు థ్యాంక్స్ ఎందుకు మేడం? మేడం, తాళి లోపలేసుకోండి మేడం. మీరెవరో మా మేనేజర్ గారు చెప్పారు మేడం. ఈ తాళి గురించి నేనెవరికి చెప్పను మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. భలేవారు మేడం. సార్ గతం మర్చిపోయారని నాకు ముందే చెప్పడం మంచిదైంది. అందుకే నేను మా స్టాఫ్ని అలర్ట్ చేశాను. మీకు ఏ ప్రాబ్లం రానివ్వనని మీతో చెప్పాను కదా మేడం. అందుకే అండి మీకు చాలా థ్యాంక్స్. మీరు మేనేజ్ చేయకపోతే నాకు ఈరోజు చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. ఇట్స్ ఓకే మేడం. ఎంజాయ్ యువర్ షాపింగ్ మేడం.